అన్న ఇప్పుడు గేమ్ చేంజర్ ఇప్పుడు జనవరిలో వస్తుంది అన్న, ఎక్స్పెక్టేషన్ ఏంటన్న గేమ్ చేంజర్? శంకర్ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి చిత్రం ఇది. అది కాకుండా పొలిటికల్ హీట్ ఎక్కించే డ్రామాలా అనిపిస్తుంది. అది కాకుండా చిరంజీవి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, అందరికీ తెలుసు. ఆయన కూడా శంకర్ గారి అవకాశం కోసం వెయిట్ చేశానని మొన్న చెప్పారు కదా, అది ఓపెనింగ్ రోజు. ఆ అవకాశం రామ్ చరణ్ గారికి దొరకడం ఎంతో అదృష్టం. అండ్ శంకర్ గారు ఈ సినిమాతో బ్యాక్ బోన్ అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఎక్కడో భారతీయుడు 2 పాపం ఆయన్ని దెబ్బతీసింది. ఈ విజువల్ చూస్తుంటే కంపల్సరీ శంకర్ గారు తన కసితో రామ్ చరణ్ గారిని ఒక 3 వేరియేషన్స్ లో చాలా బాగా తీశారో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిరుతలో రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారో ఆ లుక్ మనకు కనపడింది టీజర్ లో. మళ్ళీ ఒక పాలిటిక్స్ లో పాత 70s లో ఎలా ఉన్నారో ఆ లుక్ కనపడింది. మధ్యలో ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక పొలిటికల్ డ్రామా గా నేను అన్ట్రబుడబుల్ అని అంటారు కదా, సూపర్ గా అనిపించింది. రేపు సాంగ్ రిలీజ్ అనుకుంటా 28th రోజు. విజువల్ ఎఫెక్ట్స్ అంటే మనకు రాజమౌళి గారు గుర్తుకొస్తారు. శంకర్ గారు అంటే జీన్ సినిమా, మన రోబో సినిమా, శివాజీ, ఇవన్నీ సాంగ్స్ పరంగా చాలా భారీ బడ్జెట్ పెట్టి తీశారు కదా. దీంతో కూడా దిల్ రాజు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా తీస్తున్నారు అనిపిస్తుంది ఆ సాంగ్స్ చూస్తుంటే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్ అండ్ పింక్ కలిపి విజువల్ ఎఫెక్ట్ కోసమే నేను సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను భయ్య. భారతీయుడు వల్ల డిసప్పాయింట్ ఉంది కదా, సో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందన్న ఇప్పుడు గేమ్ చేంజర్. సో ఏమన్నా కలెక్షన్స్ ఏం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ శంకర్ గారు క్రేజ్ ని పక్కన పెడితే మన గ్లోబల్ స్టార్ అయ్యారు కదా రామ్ చరణ్. ఆఫ్టర్ RRR తర్వాత ఈ సినిమా రాబోతుంది కాబట్టి ఆయన గ్లోబల్ స్టార్ గా తన ఇమేజ్ కూడా చాలా హైప్ కి వెళ్ళింది. కాబట్టి ఒక పొలిటికల్ థ్రిల్లర్, అది కాకుండా తన ఫ్యామిలీలో కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో చాలా మంది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు వాళ్ళ బాబాయ్. కాబట్టి పొలిటికల్ డ్రామాగా ఇది ఇంకా హీట్ అందుతుంది. కొంచెం సెటైర్ కూడా ఎక్కడో పొలిటికల్స్ కూడా ఉంటే ఇంకా హైప్ తెస్తుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సంక్రాంతి? కంపల్సరీ ఇప్పుడు పుష్ప 2కి ఏ సినిమా పోటీ లేదు కాబట్టి అది ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. గేమ్ చేంజర్స్ కి తమిళ్ నుంచి మలయాళం నుంచి సంక్రాంతి కాబట్టి, కానీ మన తెలుగు సినిమా సంక్రాంతికి వస్తుంది కాబట్టి రామ్ చరణ్ గారికి కంపల్సరీ ఒక 100 కప్ లో ఆయన వెళ్తారేమో అనుకుంటున్నాను నేను.